తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఉపాధ్యాయ సంఘాల లీడర్లను పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరోపించారు. నేడు మన ఎన్టీ అర్చనా కళాశాల కరస్పాండెంట్ మదన్మోహన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా అన్నమయ్య జిల్లా కేంద్రం డైట్ ప్రాంగణంలో గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్ యొక్క కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధ సంఘము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో ఎక్కువగా అనగదొక్కబడిన వర్గం ఏదైనా ఉందంటే అధ్యాపక రంగమే అని మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఉపాధ్యాయులు ఎవరైతే భవితకు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ఉంటారో వారి యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకొని పోయే విధంగా పనిచేస్తున్న ఈ నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్ యొక్క కార్యవర్గం, అలాగే దాని యొక్క సభ్యుల సంఖ్య ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40,000 చేరుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు కేవలం తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎక్కడ రాజకీయం ఆవగించినా ఎక్కడ జోక్యం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎన్నో విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.